గొప్పవాళ్ళని, నాయకుల్ని, అధిపతుల్ని పిలిపించి దేవుడు మనకు ఇదిగో ఈ పట్టణాన్ని ఇచ్చాడు మనందరికీ. కనుక ఈ పట్టణంలో మనం క్షేమంగా ఉంటున్నాం, నెమ్మదిగా ఉంటున్నాం, సమాధానంగా ఉంటున్నాం, సంతోషంగా ఉంటున్నాం. కనుక మనం దీన్ని కాచుకున్న బాధ్యత మనది అని ప్రజలతో చెప్తుంటే ప్రజలందరూ కూర్చొని వింటామన్నారంట. కూర్చున్న వాళ్ళకి మళ్ళీ ఏం చెప్పాడంటే, దేవుని మందిరం గురించి, దేవుని మందసాన్ని గురించి దాని విలువ తెలియలేకపోయింది. అయితే నేను రాజు అయిన తర్వాత మందిరం కట్టాలి అని ఆశపడ్డాను. దాని కొరకు సామాగ్రిని సమకూర్చాను. దేవుడు అన్నాడు, నీవు ఎంతో యుద్ధం చేసి రక్తాన్ని ఒలికించావు, నువ్వు మందిరం కట్టకూడదు అని నాతో అన్నాడు. అంటుంటే ప్రజలు వింటా ఉన్నారట. విన్న తర్వాత మళ్ళంటాడు, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 28వ అధ్యాయము ప్రజలతో చెబుతున్న మాట, 4వ వచనం రాయబడిన మాట. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 4వ వచనం రాయబడిన మాట ఏమన్నదంటే, అక్కడ ఒకళ్ళు చదవండి. చదవండి నాన్న, ఇద్దరు బాగా చదివారు, వెనకున్న వాళ్ళు చదవండి. ఎవరికెవరు చదివింది? అయ్యా, ఇశ్రాయేలు మీద నిత్యము రాజుగా ఉండుటకు ఇశ్రాయేలు దేవుడని యెహోవా, పొద్దుగులు కెలక్కండి, నా తండ్రి ఇంటి వారిని, నా తండ్రి ఇంటి వారు అందరితో నన్ను కోరుకొనెను. యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిని, నా తండ్రి ఇంటిలో నన్ను ఏర్పరచుకొని నాయందు ఆయన దయచూపి. హల్లెలూయా, హల్లెలూయా. రాజు ఉన్న దావీదు అనే మాట ఏంటంటే, ఇశ్రాయేలు మీద నిత్యము రాజు ఉండుటకు ఇశ్రాయేలు దేవుడు యెహోవా నా తండ్రి ఇంటి వారు అందరిలోనూ నన్ను కోరుకొనెను. ఆయన యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిని, నా తండ్రి ఇంటిలో నన్ను ఏర్పరచుకొని నాయందు ఆయన దయచూపి, ఆయన నాయందు దయచూపి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక రాజు అయి ఉండి ఆయన మాట్లాడే సామాన్య మనుషులు మాట్లాడతాడే, ఆ మాటలు మాట్లాడతారు చూడండి. రాజు అయి ఉండి ఆయన అనే మాట, నన్ను కోరుకొనెను ఇశ్రాయేలు దేవుడు యెహోవా నా తండ్రి ఇంటి వారు అందరూ నన్ను కోరుకున్నాడు. ఆయన యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిని, నా తండ్రి ఇంటిలో నన్ను ఏర్పరచుకున్నాడు. దీని అన్నిటి కారణం ఏంటంటే, నా యందు ఆయన దయ చూపి ఇశ్రాయేలు మీదుగా నన్ను రాజుగా నియమించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం అందరూ కూర్చున్నామంటే మన మీద ఆయన దయ ఉంది కనుకనే నేటి వరకు సజీవులుగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన ఉన్నవాళ్ళు గత సంవత్సరం ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం ఈ దినాలు లేరు. గత సంవత్సరంలో మనం చూసిన వాళ్ళు, గత సంవత్సరంలో మందిరం ఉన్నవాళ్ళు, గత సంవత్సరం దేవుని బిడ్డను చెప్పుకునే వాళ్ళు ఈ సంవత్సరం ఈ దినం లేరు. దావీదు అంటాడు,
రాజు అనే దావీదు అంటాడు, ఆయన నా యందు దయ చూపి ఇశ్రాయేలు మీద నన్ను ఆయన ఏం చేశాడంటే రాజుగా నియమించాడు. తన గతాన్ని తలంచుకుంటూ, తన గత జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఎందుకు ఆ మాట అన్నాడంటే, నేను ఎక్కడనో గొర్రెల దొడ్లు ఉండేవాడిని, నేనెక్కడో గొర్రెలు కాసుకుంటా ఉండేవాడిని, నేనెక్కడో గొర్రెల వెంబడి తిరిగేవాడిని. నా తల్లిదండ్రులు నన్ను ద్వేషించారు, నా అన్నయ్యలు నన్ను చెదరించుకున్నారు. ఆయన నా యందు దయ చూపి ఇశ్రాయేలు ప్రజల మీద నన్ను రాజుగా నియమించాడు. చప్పట్లు కొట్టొచ్చుగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నన్ను నియమించాడు, నా యందు దయ చూపి ఆయన. ఈరోజు ఇక్కడ ఉన్నామంటే, ఈ స్థితిలో ఉన్నామంటే, మనం ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే మన టాలెంట్ ఏది కాదండి, మన చదువు కాదు, మనకున్న జ్ఞానము కాదు, మనకున్న పాండిత్యం ఏమి కాదు. మనం ఈరోజు మందిరంలో ఉన్నామంటే ఆయన మన యందు ఏం చూపాడంటే దయ చూపాడు. దయ, కనికరము, కటాక్షము, జాలి, ప్రేమ, కృప ఇవన్నీ పర్యాయ పదాలు. ఒక్కటే కాదు, దేనికి దానికి ఉన్నత అనుభవం ఉంది. ఈత చెట్టు పండు వేరు, అట్లాగే ఉంటుంది. ఏ పండు? అంజూరపు చెండు పండు అట్లా ఉంటుంది, అట్లాగే ఉంటుంది, అట్లే ఉంటుంది. అంజూరపు పండు అట్లే ఉంటుంది, ఈత చెట్టు పండు అట్లే ఉంటుంది. ఇంకే పండు ఎట్లుంటుంది? ఇవి వేరు, దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. అయితే ఇక్కడ రాయబడిన మాట, ఆయన అనే మాట ఏంటంటే, ఆయన నా యందు దయ చూపి నన్ను ఏం చేశాడంటే ఇశ్రాయేలు మీద నన్ను రాజుగా నియమించి ఉన్నాడు. ఈరోజు ఒక ఉద్యోగం చేస్తానంటే అది నీ చదువు కాదు, నీకున్న టాలెంట్ కాదు. ఆయన నీ యందు దయ చూపి ఆ ఉద్యోగం ఇచ్చాడు నీకు. నువ్వు ఈరోజు ఒక ఉన్నతమైన చదువుతున్నావంటే నీకున్న జ్ఞానం కాదు, అది నీ యందు ఆయన దయ చూపి ఒక ఉన్నతమైన చదువుని అభ్యసించే భాగ్యాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. ఈరోజు దేవుని మందిరంలో ఉన్నామంటే ఆయన మన యందు దయ చూపాడు. ఆ దయ చూపిన దేవునిగా మనం నిత్యము ఏమై ఉండాలంటే కృతజ్ఞమై బ్రతకాలండి. దేవునికి మహిమ కలుగును గాక. రాజు అయి ఉండి కూడా పెదాలతో మాట్లాడే మాటలు కాదు అవి. అంతరంగ లోతైన ఆ హృదయములో నుండి, అంతర్యము నుండి వచ్చే ఆ మాటలు అవి. నన్ను కోరుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను ఆయన నియమించుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన నా యందు దయ చూపి. హల్లెలూయా, హల్లెలూయా. మన యందు ఆయన దయ చూపి ఈ రక్షణ భిక్ష పెట్టాడండి మనకి. మన పెద్ద భక్తులు అని కాదు, పెద్ద ప్రార్థనా పరులు అని కాదు, మన పెద్ద పరిశుద్ధులు అని కూడా కాదు. మనలో ఏ మంచి లేకపోయినా, ఏ మంచి మనలో లేకపోయినా ప్రజలందరూ వాడా ఆమె అన్నా మనల్ని ఆయన ఎలా చూశాడంటే మంచి వాళ్ళగా, మంచి చూపుతో మనల్ని చూసి మనల్ని రక్షించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ పునరుద్ధాన ప్రభు సన్నిధికి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యను ప్రియమైన దేవుని సంఘమా, ఇక్కడ ఈ మందిరంలో మనం ఉన్నామంటే ఆయన మన పట్టు చూపిన ఆయన దయ, ఆయన దయే. కొన్ని సందర్భాలు ఆయన దయ కన్నీళ్ళు పెట్టించవచ్చు. ఒకవేళ నేను ప్రభుని నమ్ముకున్నా కదా, మేము ప్రార్థనకి వెళ్తున్నాం కదా, మేము ప్రార్థన చేసుకుంటున్నాం కదా,
మాకేనా ఈ శ్రమలు, మాకేనా ఈ కష్టాలు, మాకేనా ఈ సమస్యలు, మాకేనా ఈ బలహీనత అని కన్నీళ్ళు పెట్టించవచ్చు. ఒకవేళ బైబిల్ చెప్తుంది ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును, కానీ ఆయన దయ ఎంతకాలం అండి? ఆయుష్ కాలం అంతా ఉండును. బైబిల్ రాయబడిన మాట. కోప్పడతాడు. తండ్రి కోప్పడక ఎవరు కోప్పడతారండి? తండ్రి కోప్పడక ఎవరు కోప్పడతారు? తల్లి కోప్పడక ఎవరు కోప్పడతారండి? పెద్దవాళ్ళు కోప్పడక ఎవరు కోప్పడరు? పెద్దవాళ్ళు కోప్పడితే నీ నోటు వచ్చే మాట ఏం మాట మాట్లాడతావు నువ్వు? కొంతమంది అండి, అబ్బా కొంతమంది పెద్దోళ్ళకు కూడా ఉండదు అంత కోపం. కన్నా తల్లిదండ్రులు కూడా ఉంది కోపం. జ్ఞానం ఉండరు. నెలన పడికే పుస్తకాలు ఇసిరేసి మంచం మీద వలిగి ముడుకొని పడుకుంటారు. బడికెళ్ళకపోతే ఎవరికి నష్టం? ఏమండి, చదువుకోదు ఎవరికి నష్టం? మాకు చదువు లేదు, పిల్లలను చదివిద్దాం. మాకెటు చదువు లేదు, పిల్లలను చదివిద్దాం, వాళ్ళన్న గొప్పవాళ్ళు అవ్వాలి అని తల్లిదండ్రుల మనసులో ఉన్న మంచి ఆలోచన అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుద్ధానుల ప్రభు సన్నిధికి వచ్చిన ప్రియ దేవుని ప్రజలారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, ఆయన కోపం ఎంతసేపు ఉండదంటే, ఎంతసేపు అండి? నిమిషం మాత్రమే. ఆయన దయ, ఆయన దయ, ఆయన దయ ఎంతకాలం? ఎక్కడది? కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనమా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్ కాలం అంతా నిలుచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాదంటాడు. నా ఇంటిలో ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నన్ను కోరుకున్నాడు, నా ఇంటిలో నన్ను ఏర్పరచుకున్నాడు. నేను పెద్ద సామంతుడని, పెద్ద యుద్ధవీరుడని, పెద్ద నేను రాజకీయంలో తెలిసిన వాడినని కాదు, కానీ ఆయన నా యందు దయ చూపి ఆయన బిడ్డల మీద నన్ను రాజుగా నియమించాడు. దావీదుకి ఎప్పుడు కూడా ఆ కృతజ్ఞత కలిగిన అనుభూతి ఉంటుందండి. ఆయనకి దేవుడు ద్వారా పొందుకున్న మేలుని ఏదో జరిగింది అయిందిలే, అందరూ జరిగింది నాకు జరిగింది అనుకునేవాడు కాదు, దానికి మరిచిపోయేవాడు కాదు, దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు దావీదు. కృతజ్ఞత కలిగి నడుచుకునేవాడు దావీదు. కొంతమంది కడుపు నిండితే ఆహా నిండిపోయింది అనుకొని తృప్తి చెందుతారు. కొంతమంది దాహం తీరితే తీరిందిలే అనుకుంటే ఆ కడుపెట్ట నిండింది, వాళ్ళు కడుపు కాల్చుకుని నాకు పెట్టారు కదా, వాళ్ళ పిల్లలకి పెట్టుకోవాలి దాహాన్ని నాకు ఇచ్చారు కదా అని దానికి థ్యాంక్స్ చెప్పుకోరండి, ఎవరు చెప్పరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజు అయిన దావీదు ఒకరోజు రాజ కచేరీలో ఉండి ప్రజలకి ఉపన్యాసం చేస్తా ఉన్నాడు. ఉపన్యాసం చేస్తా సడన్గా తన వెనక పరిపాలించిన సౌలు ఉన్నాడే, సౌలు కుమారుడు ఉన్నాడు యోనాతాను. ఆ రాజ్య కచ్చులు కూర్చొని అంటాడు, అన్నట్లు సౌలు తన కుమారులు యుద్ధంలో చనిపోయారు కదా, తనకు పుట్టిన యోనాతాను ఉన్నాడు కదా, సౌలుకు సంబంధించిన వాళ్ళు కానీ యోనాతానుకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా అని రాజకచ్చులో అన్నాడండి రాజుగారు దావీదు. వెంటనే సౌలు బంధువుడని షీబా లేచి, అయ్యగారిని మనవి ఉన్నాడండి, యోనాతానుకు పుట్టిన కుమారుడు మెఫీబోషెత్ ఎక్కడున్నాడండి? లోదెబోరులో ఉంటున్నాడు.
అని రాజుగారికి అడిగిన దానికి సమాధానం చెప్పాడు. రాజు ఏమన్నాడంటే, పిలిపించండి అతన్ని, దేవునికి మహిమ కలుగునుగాక. వెంటనే లోదెబారులున్న ఎవరైనా మెఫీబోషెత్ వెళ్ళి మెఫీబోషెత్ తీసుకుని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం రాయబడిన మాట చదవండి. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబం ఎవరైనా చేయించి ఉన్నారా అతన్ని అడగగా, షీబా యోనాతానుకి కుంటి కాళ్ళు గల ఒకడున్నాడని రాజుతో మనము చేశాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటాడు, మళ్ళీ చదువునా 3వ వచనం, రాజు యెహోవా నాకు దయ చూపినట్లు, ప్రైజ్ ది లార్డ్, దేవుడు నా పట్ల దయ చూపినట్లు. ఏం చూపాడంటే దావీదుకి దయ, ఆయన దయ ద్వారా రాజ్యాన్ని అప్పగించాడు. నేను రాజునైపోయాను, నాకు రాజ్యం అప్పగించబడింది, నాకు ఇంక ఎదురే ఉంది, నేను దానికి రాజ్యానికి అధిపతిని అని మనసులో ఆలోచించలేదండి. ఆ దృక్పథం తన మనసులో లేదు. కొన్ని కుటుంబాలు ఉంటారండి, కొంతమంది తల్లిదండ్రులకి 2-3 పిల్లలు ఉంటారు అనుకోండి. పెద్దోడిని మంచి చదువు చదివించి మంచి ఉద్యోగం ఇచ్చి ఎక్కడో ఉద్యోగం చేసుకుని దూర ప్రాంతంలో అనుకో, తమ్ముడు గురించి పట్టించుకోరు, చెల్లెని గురించి పట్టించుకోరు, తల్లిదండ్రులు కూడా పట్టించుకోరు. మీ అమ్మలకు చేస్తావా, మీ తమ్ముడికి చేస్తావు, మా అమ్మడికి చేయనా, మా తమ్ముడికి చేయనా? సపోర్ట్ ఎవరు భార్య, రిపోర్టు. సరే అండి, మనకు జన్మనిచ్చిన వాళ్ళు కదా, ఈయన చేయనంటే కదా మనకు జన్మనిచ్చినాడు కదా, మన తోబుట్టు కదా, మరి వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళండి, మనం కొంచెం సహాయకులు ఉందాం అని ఆలోచన ఇంక చేయలేదు. ఒక ఆలోచన అన్నాడు భార్యతోటి. భార్య పక్షాన్ని చేస్తుంటే ఏమి మాట్లాడదు. వాళ్ళ అమ్మల పక్షాలు, వాళ్ళ మామూల పక్షాన, అత్తోళ్ళ పక్షం చేస్తుంటే ఎంత పంపించావు, ఎంత ఇచ్చావు, ఇప్పుడు వరకు ఎంత పంపింది నాకు తెలియకుండా నీకు తెలియజేయాలి బోడి, నీకు తెలియాలి బోడి. ఇంట్లో ఉండదు నీకు తెలియాలి, లెక్కలు నీకు చెప్పాలి. ఇంట్లో ఉండేదానికి చెప్పాలా, చెప్పకపోతే కదా. ఒక మంచి మనస్సాక్షి ఉంటుంది కదండి కుటుంబం నడిపించే నాయకుడికి. బయట పోయి టీ తాగాలంటే ఇంటికాడ కూర కొత్త ఉంటుంది మగోడికి లెక్క. వాస్తవం ఇది. ఆడుగుద్దరికి అగపడ్డ బొట్టలాగా పడింది అనుకో, ఇదేముందా దాంట్లో ఉండియా, పట్టు చీరలు ఉండియా, కట్టు చీరలు ఉండియా. ఎక్కడంటే మా అమ్మలు పంపించారు, మా నాన్న ఇచ్చిన, మా తమ్ముడు వచ్చిన ఇచ్చిపోయాడు, ఇంకెవరు వచ్చి ఇచ్చిపోయాడు, ఎవరు వచ్చి ఇచ్చిపోయారంట, వాళ్ళ తమ్ముడు వచ్చి ఇచ్చిపోయాడంట, అది దాచుకున్నాను. కొడుక తప్పేము దానికి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దావీదు రాజు అయి ఉండినా కానీ రాజు మీద కక్ష పెట్టుకొని కంకణం కట్టుకొని ఉన్న సౌలు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడండి. సౌలు కుటుంబాన్ని, దావీదుని చంపాలని వెంబడించాడు సౌలు. అయితే యోనాతాను అయితే దావీదుతో నిబంధన చేశాడు. దావీదులో మంచి మనసు, మంచి అలవాటు, నీకేం కాదండి దావీదు గారు,
నేనున్నాను, మా డాడీ నాకు తెలియకుండా ఏం చేయడు, నాకు చెప్పకుండా ఏది ఎక్కడ వెళ్ళడు అని సలహాలు ఇచ్చి ఓదార్పు కలుగజేసి ఆలోచన చెప్పి ఎన్నో సందర్భాలు దావీదును కాపాడాడు యోనతాను. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో పిల్లలు చనిపోయారు. సౌలు అక్కడే మిగిలి ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. రాజుగారు పిల్లలు. కాలం కలిసి వస్తే అట్లే ఉంటుంది. ఏం కలిసి వస్తే? కాలం కలిసి వస్తే అట్లే వచ్చింది. అందరూ చనిపోతే సౌలు సావులో బతికున్నాడు. రథసారథి అంటాడు, ఏయ్ నన్ను చంపరని చనిపోతాను అంటాడు. బాబు, నీ దగ్గర ఉప్పు పులుసు తిన్నా నేను, నీ దగ్గర ఉప్పు పులుసు తిని నేను బ్రతికా, నేను చంపడం ఏంటి అంటే ఈ సౌలు తన కత్తిని తనే పడి చనిపోయాడు. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు దావీదు ఏమని మళ్ళీ 3 వచనం, రాజు అయిన దావీదు, రాజు ఏ రాజు? దావీదు రాజు. యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయాలని నాకు మనసులో మెదులుతా ఉంది, ఉపకారం చేద్దామని. సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు తెదించి ఉన్నాడా అని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు మనసులో నాడు దేవుడు నాకు దయ చూపినట్లు, దేవుడు నా పట్ల ఏం చూపాడు? దయ చూపాడు. ఆయన దయ ద్వారా మనం ఈరోజు బ్రతికున్నామండి. ఆయన దయ ద్వారా మనం ఈ స్థితిలో ఉన్నామండి. ఆయన దయ వలనే ఆరోగ్యవంతులుగా ఉన్నామండి, ఆశీర్వదకరంగా ఉన్నామండి, దేవుడిచ్చిన ఇళ్లల్లో ఉంటున్నామండి, దేవుడిచ్చిన ఆహారం తింటున్నామండి, దేవుడిచ్చిన వస్త్రాలు కట్టుకుంటున్నామండి. వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం కాదు. రోడ్ల పక్క ఎంతోమంది ఉన్నారు, టయానికి అన్నం లేక, కప్పుకోవటానికి బట్ట లేక, తినటానికి అన్నం లేక, ఉండటానికి ఇల్లు లేక. తలంచండి ఒకసారి. దేవుడు మనకి ఏ కొరత చేయలేదండి, ఏ లోటు చేయలేదండి. ఏది మనకి కొరత అనేది లేకుండా మనల్ని కాపాడుతూ వస్తున్నాడండి. దానికి మనం ఏమై ఉండాలి? దేవునికి ఏమై ఉండాలి? మనం కృతజ్ఞులు బ్రతకగలగదండి. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చెప్పిన ఒక చక్కని మాట చెప్పాడు. యేసు ప్రభు చెప్పే లూకాసు వార్త పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి రాయబడిన మాట. 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనం, 37వ వచనం, 38వ వచనం చదవండి. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు మీరును, కనికరం చెప్పాను కదా పర్యాయ పదాలని, మీరును కనికరం గలవాడై ఉండండి. 37, తీర్పు తీర్చొద్దు ఎవరికి మీరు, అప్పుడు మిమ్మును గురించి మీకు కూడా ఎప్పుడు కూడా తీర్పు తీర్చబడదు. ఎదుటి వారి మీద నేరం మోపొద్దు, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. ఎదుటి వారిని క్షమించండి, మీరు కూడా క్షమించబడతారు. మీకు ఉంటే ఏదన్నా ఎదుటి వారికి కొంచెం దాహం ఇవ్వండి, అప్పుడు మీకు కూడా దాహం అయినప్పుడు మీకు కూడా నీళ్ళు ఇవ్వబడుతుంది. అణచి కుదిలించి దిగజారునట్లు మీ ముళ్ళు కొలుతురు, మీరు ఏ కొలత కొలుచుదురో. హల్లెలూయా. మీరు ఎదుటి వారి పట్ల, నీ తోటి వారి పట్ల, నీ రక్త సంబంధుల పట్ల, నీకు తెలిసిన వారి పట్ల నువ్వు ఏదైతే చేస్తావో నీకు గడిది కూడా చేయబడింది. యేసు ప్రభు చెప్పిన మాట ఏమని చెప్పాడు? ఆయన ఎవరయ్యంటే కనికరము కలిగిన వాడు, దయగలిగిన వాడు. ఆయన దయగలిగిన వాడు కనుక మీరు కూడా ఏమై ఉండాలంటే
ఆయన యుద్ధకు వచ్చిన ప్రజలతో చెప్తున్నమాట ఆ మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు కూడా వారి పట్ల ఏమై ఉండాలంటే దయగలిగి ఉండండి. దావీదు మనసులో ఉన్న ఆలోచన చూపుతుంది, ఆయన్ని పదే పదే తొలిపిస్తా ఉంది, పదే పదే తొలిపిస్తా ఉంది. వెంటనే షేబ ఉన్నాడని లోదెబారు వెళ్ళి, రాజుగారు నేను రమ్మంటున్నాను ఆయన మెఫీబోషెత్తు. ఇప్పుడు మెఫీబోషెత్తు ఎలాంటి వాడంటే మెఫీబోషెత్తు కాళ్ళు లేవు, 2 కాళ్ళు లేవు. ఎందుకు లేవంటే సౌలు తన తల్లిదండ్రులకి యుద్ధంలో చనిపోయిన సంగతి తెలిసింది. అప్పుడు యోనాతానికి కుమారుడు మెఫీబోషెత్తు చిన్న పిల్లాడు. వాళ్ళ దాది ఈ బిడ్డను కూడా పలానావాడు కొడుకంటే సౌలు మనవడంటే చంపేస్తారేమోని ముసలావిడ యాసవకాలంలో భుజాన్ని పెట్టుకుని వెళతా ఉంది, ఎత్తుకుని బుడ్డని వెళ్తా ఉంది రొప్పుకుంటూ. ముసలావిడ ఎండాగా యాసవకాలం పొలాలు చీలి నెరలొచ్చి ఉంటే ఆమె ఉరుకుతా నెరలో కాలు పడిపోతే ఆ పిల్లడు కింద పడితే స్పాట్లో 2 కాళ్ళు ఇరిగిపోతాయి. అయినా కానీ వాళ్ళ దాది ఇమ్మీరులోనా, ఏ ఊరది? లోదెబారా? ఇమ్మీరు కుమారుడైనా లోదెబారా? సరే ఓకే, అదేనా నీ మాట ఓకే అంటున్నా నేను. మరి మార్చాను మళ్ళీ నేను ఇప్పుడు. ఓకే ఏదో ఒకటి కానీ. అక్కడికి వెళ్ళి ఉంటే రాజుగారు వెళ్ళమంటే సేబ వెళ్ళి, సౌలు బంధుడు సేబ రమ్మన్నాడంటే, నేను కుంటోడిని, మా తాత కానీ మా నాన్న కానీ రాజుగారికి ఏమైనా ఎదురు మాట్లాడారేమో, నన్ను చంపుతాడేమో ఆయన అని భయంతో వెళ్ళకపోతే ఒకటి, వెళితే మరొకటి, ఏదేమైనా ఆ దేవుడే చూసుకుంటాడని ఎవరైనా మెఫీబోషెత్ షేబాతో బయలుదేరి వచ్చాడండి. బయలుదేరి వస్తే రాజు ముందు వచ్చాడ, నమస్కారం చేశాడంట. రాజు అంటాడు, మెఫీబోషెత్ భయపడద్దు నువ్వు. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనానా 7వ వచనం 8వ వచనం. అందుకు దావీదు, మెఫీబోషెత్ నా సహోదరుడు భయపడద్దు నువ్వు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నీకు ఉపకారము చూపి మీ పితరులైన సౌలు భూమి అంతయు నేను నీకు మరలా ఇప్పిస్తా, మరియు నీవు సదాకాలము నా ఇంట్లోనే నేను తినే బల్ల దగ్గరే నువ్వు భోజనం చేయయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఎలాంటి వాడంటే పొందుకున్న మేలును మరిచిపోయేవాడు కాదు. ఫస్ట్ పాయింట్, కృతజ్ఞత కలిగిన వాడు. మేలుని మరిచిపోయేవాడు కాదు, మేలును అనుభవిస్తే ఎదుటి వారికి మేలు చేసేవాడు. కుంటివాడిని పిలిపించుకొని వాడు భయపడతా వచ్చాడు. మా తాత మా నాయనకి ఏం చేశారేమో, నన్ను ఏం చేస్తాడో, రాజుగారు కదా. తన అంతరంగంలో దావీదు గమనించి, సహోదరుడు, బ్రదర్ మెఫీబోషెత్ భయపడదు, నువ్వు భయపడదు. మీ డాడీ నిమిత్తం మీ తాతది మీ పితరుల ఆస్తి అంతా ఎక్కడెక్కడ నేను తిప్పిస్తా. రెండవది, నువ్వు ఎక్కడికి పోవద్దు, నా ఇంట్లోనే నా బల్ల ఎదురే నువ్వు భోజనం చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుద్ధానులు ప్రభు సన్నిధికి వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, కాళ్ళు లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, అందం లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు అండి, ఆయన దయ ఉంటే చాలని మన మీద. హల్లెలూయా. ఎవరో లేరని, ఎవరో ఉన్నారని వాళ్ళంతా గోడకి సుద్దుకునే దానికంటే కూడా ఎవరు లేకపోయినా, కట్టుకున్నవాళ్ళు లేకపోయినా, ఆదరించేవాళ్ళు లేకపోయినా, కన్నవాళ్ళు దూరమైనా
కన్న తండ్రి ఆయన దయ ఉంటే చాలని మన మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మెఫీబోషెతు దేవుని దయ ఉంది కనుకనే దావీదు మనసు యోనాతాను కుమారుడైన మెఫీబోషెతుకి వెళ్ళిపోయిందండి. పిలిపించి తన ఇంట్లో ఉంచుకోవడానికి రాజైన దావీదుకి ఆ మేలు చేసే మనసు ఇచ్చాడండి. పౌలు గారు అంటాడు, ఒక మాట నేను ముందుకు వెళ్ళిపోతా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, దైవజన్ పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32 వచనం చదవండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ విసర్జించండి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు క్షమించండి. హల్లెలూయా, హల్లెలూయా. కరుణా హృదయులై సమస్తమైన దేశము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. వాటిని విసర్జించండి, అవి లోపల పెట్టుకోవద్దు. క్రొత్త సంవత్సరం దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు, క్రొత్త సంవత్సరం అడుగుపెట్టే భాగ్యం ఇచ్చాడు. వాటిని విసర్జించండి, పాత హృదయంలో పెట్టుకోవద్దు. వాటిని తీసివేయండి. తీసివేసి ఒకని ఎడల ఒకడు దయగలిగి, ఒకని ఎడల ఒకడు ఏం కలిగి? దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలుగా మనం, ఆయన రక్తంతో కడగబడిన మనము, మన హృదయాలు ఇవి ఉండకూడదు, చేదు ఉండకూడదండి. కొంతమంది చూస్తే చాలు, చిన్నప్పుడు ఎప్పుడో బయటికి వెళితే చెంబులో నీళ్ళు లేకుండా ఉరికెత్తాడంట వాడు. అది మనసులో ఉంటుంది. చిన్నప్పుడు బయటికి వెళితే వాడు వరకు కాదు తెలుసుకొని వెళ్ళిపోయాడు, ఉరికెత్తాడంట. అది గుర్తుపెట్టుకొని ముసలో అయిపోయిన తర్వాత కూడా, ముసల వయసు వచ్చిన తర్వాత కూడా, వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా నీవు ఏ కొలతతో కొలుస్తావో ఎదుటివానికి అదే కొలత నీకు కూడా, నాకు కూడా, మనందరూ కూడా మన దేవుడు ఏం చేస్తాడు? కొలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుత్థాన ప్రభు సన్నిధికి వచ్చిన ప్రియ దేవుని సంఘమా, ప్రసంగికుడు కావచ్చు నువ్వు, పాటగాడు కావచ్చు నువ్వు, వాక్య చాతుర్యం కలిగిన వాడు కావచ్చు, వాక్యాన్ని చక్కగా చదవగలవచ్చు, చక్కగా మైకిస్తే పాడగలవచ్చు. ఆ దయగలిగిన మనస్సు లేకపోతే కొంతమంది తన కడుపు వరకేనండి, తన కడుపు వరకే. ఇంట్లో వాళ్ళు తిన్నారా, పెద్దోళ్ళు తిన్నారా, ఎదురు చూస్తూ ఉంటారు. పెద్దోళ్ళు ఉడికిందమ్మా, వచ్చానయ్యా అని పెట్టుకుందామా, వాళ్ళ పిల్లలకైతే అడుగును ముక్కలు పెట్టి పైన అన్నం వేయటం, వీళ్ళకైతేనే చారు అయిపోయింది. ఎక్కడ ఉంది? ఎప్పుడు అయిపోతే మీ కొడుకు తెచ్చి అంత తెచ్చాడు మీ కొడుకు. వాళ్ళ పిల్లలకేమో ముక్కలు పెట్టి పైన అన్నం వేసి, నీకు తెలిసిన వాళ్ళకి, నీకు పరిచయం వాళ్ళకి, నీకు బంధువులకి, నీకు దగ్గర వాళ్ళకి. ఇంట్లో వాళ్ళకేమో దేవుడు ఎందుకో కనికరించి మనల్ని, మన పట్ల దయ చూపి
ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాడు మనల్ని. ఈ మొదటి మాసంలోని ప్రభు మనల్ని ప్రభు మందిరం నుండి భాగ్యం ఇచ్చాడు. అందుకని దావీదు అంటాడు, దేవుడు నా ఎడల దయ చూపినట్లు నేను కూడా ఏం చేస్తాను, నా తోటి వారికి నేను మీరు చేస్తాను. అందుకే దావీదు సింహాసనాన్ని తరతరముల వరకు దేవుడు ఏం చేశాడంటే హెచ్చిస్తూ వచ్చాడు. అంత మాత్రం కాదు, దావీదు గోత్రముల నుండి మెసేజ్ జన్మించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటి, ఎదుటి వారి ఎల్లా మేలు చేసే మనసు. రెండో మనం చెప్తా, దైవజన్ పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడిన మాట. దైవజన్ పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట చదవండి. దైవజన్ పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములకి ఎన్నడూనూ జ్ఞాపకం చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వారి దోషముల విషయమై ఏమయ్యాడట, ఆయన దయగలిగాడంట, దయ చూపాడంటండి. జన్మ కర్మ పాపంతో మనం జన్మించిన వాళ్ళమండి. మనము తల్లి గర్భముతో పిండముగానే పాపముతో లోకంలో పడ్డామండి. మనము పాపిని పాపి అని ఆ మనసులో చూడలేదండి ఆయన మనల్ని. ఆ మనసులో చూడలా, పాపి పాపి అని. నువ్వైతే ఏమంటావంటే, అబ్బో పెద్ద భక్తురాలా, ఇప్పుడు తెల్లబట్టలు వేసుకుని వెళ్తుంది నువ్వంటావు. నీ మనసులో ఉన్న ఆలోచన అది. యేసుక్రీస్తు పాపిని పాపిగా చూడలా. ఒకళ్ళు అంటావు కానీ నీ సంగతి ఏంది? నువ్వు ప్రశ్న వేసుకో, నీవు ప్రశ్న వేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనట ఏం చేయలేదు, చదవండి. దేవుడు వారి దోషముల విషయం దయగలిగి వారి పాపములు ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొని ప్రభు సెలవిస్తున్నాడు. నువ్వెవరమని నేరం మోపడానికి పాపివని. ఒక సహోదరి పాపం చేసిందండి, పాపం చేసింది, వాస్తవమే. పాపి అని ఆమె గుర్తించి నన్ను అందరూ చూశారు, అందరి మధ్యలో నేను అందరూ కంటపడ్డా. నువ్వు అనుకోవచ్చు ఒకవేళ నన్ను ఎవరు చూడట్లేదని, నువ్వు అనుకోవచ్చు. నా సంగతి ఊరికి తెలియదని నువ్వు అనుకోవచ్చు. నేను ఈ ఊరికి పేటకు రౌడీని, ఈ పేటకి హీరోని అని నువ్వు అనుకోవచ్చు. నిన్ను చూశాడు ఒకడు ఉండాలని ఇప్పుడు నువ్వు మర్చిపోవద్దు. నిన్ను గురించి ఆలోచించేవాళ్ళు ఉన్నారని నువ్వు మర్చిపోకూడదు. ఆ ఊర్లో వాళ్ళందరూ ఏంటంటే, ఇది మా ధర్మశాస్త్రం. పాపముతో చేయగా చూసే మేము పట్టబడ్డావు, రాళ్లతో పట్టి చంపాలి నిన్ను అని యూదులండి అభవంశమైన పాపం ఎంట రాళ్ళు తీసుకున్నారండి. ఆ ఊర్లో ఆమెను ఎవ్వరూ ఆదరించేవాళ్ళు లేకపోయారు, పలకరించేవాళ్ళు లేకపోయారు, నేనున్నానమ్మా అనేవాళ్ళు ఓదార్చేవాళ్ళు లేకపోయారండి. తల్లిదండ్రులు కూడా సహకరించారు వాళ్ళతోటి. ఆమె శరణగా నా కొరకు రక్తం కార్చాడు కదా, నా కొరకు ప్రాణం పెట్టాడు కదా యేసయ్య, ఆయన ఉన్నాడని, ఆయన ఎక్కడున్నాడు అని శరణగా ఆలోచించి ఆయన యొద్దకు పరిగెట్టుకుంటూ
ఉరికెత్తుకుంటూ ఎక్కడో ఉన్నాడని సడన్గా గుర్తుకొస్తే అక్కడికి వెళ్ళిపోయిందండి ఆమె. యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య ఎదుట నిలబడి ఏడుస్తూ ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య దగ్గరికి ఏడుస్తూ ఉందండి. ఆమెతో పాటు ఆ గ్రామస్తులు, ఆ ఊరు ప్రజలు, పెద్దలు, నాయకులు ఉన్నారే, పెద్దలు ఆమెతో పాటు రాళ్ళు పట్టుకుని పరుగున వచ్చారండి పరుగున. యేసుక్రీస్తు నేల మీద ఉండి రాసుకుంటా ఉన్నాడట. ఏదో రాసుకుంటున్నాడు, ఏదో కాదు, వచ్చిన వాళ్ళ పేరు ఒక్కొక్కటి, వాళ్ళ పాపాల లిస్టు రాస్తా ఉన్నాడు. ఒకప్పుడు నీవు కూడా ఈరోజు రాయి పట్టుకుని వచ్చావు నువ్వు, ఇప్పుడు రాయి తీసుకుని వచ్చావు నువ్వు, ఒకప్పుడు కూడా 5 నెలల క్రితం, సంవత్సరం క్రితం, 10 సంవత్సరాల క్రితం అని పేరు పెట్టి రాస్తా ఉంటే రాళ్ళు తీసుకుని వచ్చిన వాళ్ళు లేదండి. నా పేరు కూడా ఇక్కడ ఉందే, నేను ఇప్పుడు నేను అట్లా మనుషులు కాదే, నేను పెద్ద భక్తురాలనే, నేను పరిశుద్ధున్నే, నా పేరు కూడా ఉంది అని వాళ్ళ పేర్లు చదువుకొని సిగ్గు తెచ్చుకొని రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారంటండి. యేసు ప్రభు తల ఎత్తి చూసేలకే ఆమె ఎదురుగా కన్నీరు కారుస్తూ ఉంది. కన్నీరు తొడవలేదు కానీ యేసు ప్రభు ఒక మాట ఆంతుడి, అమ్మా వారు ఎక్కడా, వారు నీకు శిక్ష విధించలేదా అన్నాడు యేసు ప్రభు. ఆమంది, ప్రభువా ఎవరు నాకు శిక్ష విధించలేదయ్యా అందా ఆమె. యేసు ప్రభు అన్నాడు, కానీ నువ్వు పెద్ద భక్తురాలువే అని అనలా. ఇక నుంచి నువ్వు నా ఎద్దుకు వచ్చావు గనక నేను కూడా వినవచ్చును. యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. యేసు తల ఎత్తి చూసి, అమ్మా వాడు ఎక్కడున్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అనెను. అందుకు యేసు, నేను కూడా నీకు శిక్ష విధించను, నువ్వు వెళ్ళి మందిరం అడుగుపెట్టావు కదా, ఇక నుంచి అవన్నీ మానుకోమ్మా. ప్రార్థనకు వచ్చావు కదా, ఇక ఇప్పటి నుంచి అవన్నీ సరిచేసుకో. నా మాటలు వింటున్నావు కదా నువ్వు, ఇక నుంచి బాగుపడతావు, బాటలో ఉండు, ఇక నుంచి మానుకోమ్మా అని చెప్పి పంపేడే తప్ప యేసు ప్రభు వాళ్ళు రాళ్ళు తీసుకుని వచ్చేది కదా, నేనేం తీసుకుంటాను అనలేదండి. అందుకే పౌలు గారు ఆ మాట నాకు వెత్తి రాశాడు. ఆయనట దయగలిగి, ఏం కలిగాడు ఆయన? చదువు మళ్ళీ చదివిన మాటల్ని, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములు ఇక ఎన్నడును జ్ఞాపకము చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. కారణము దైవజన పౌలు గారు దాన్ని క్లియర్గా వివరిస్తాడు. రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం చదవండి. దైవజన పౌలు గారు రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం వ్రాయబడిన మాట. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోను నుండి వచ్చి యాకోబు నుండి భక్తిహీనతను తొలగించును, నేను వారి పాపములు పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ రక్షించబడతారట. కారణం ఏంటంటే సియోను నుండి ఎవరు వస్తారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు, విమోచకుడు, నిన్ను విమోచించేవాడు. మన క్రొత్త సంవత్సరంలో చిన్నపిల్లలండి,
యవనస్తుల పిల్లలు, పెద్దోళ్ళు కాదు. 7 రక్షించబడ్డారు క్రొత్త సంవత్సరంలో. అన్నీ ఊడిపోయి కళ్ళు కనపడక నడవలేక ఉన్నప్పుడు పరిస్థితి కాదు. ఏమీ అభం శుభం ఎరగిన పిల్లలండి, చిన్న పిల్లలు, యవనస్తుల పిల్లలు. దేవుని వాక్యాన్ని, కొత్త సంవత్సరంలో దేవుని వాక్యాన్ని విని మనసును మార్చుకొని నా చేతులతో నేను వాళ్ళకి బాప్తీసాలు ఇచ్చా. ప్రైజ్ ది లార్డ్. యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడట. సియోను నుండి విమోచకుడు వచ్చి యాకోబు నుండి భక్తిహీనతను తొలగించును. యాకోబు సంగతి మనకు తెలిసిందే. అందరు అంటారు తండ్రిని మోసం చేశాడు యాకోబు, అన్నయ్యను మోసం చేశాడు యాకోబు, మామను మోసం చేశాడు యాకోబు. అందరనే ఊతపాదం ఏంటంటే, యాకోబు ఎవరిని మోసం చేశాడు? అన్నయ్యను మోసం చేశాడు. చిక్కుడుకాయలు కూరబెట్టి జ్యేష్ఠత్వం దోచుకున్నాడు. తండ్రికి నేనే ఏశావునని తండ్రితో మోసం మాట చెప్పి ఆశీర్వాదం పొందుకున్నాడు. మామ దగ్గరికి వెళ్ళి ఆ చూడు కట్టే సమయంలో ఆ సారల మేతది తీసుకొని దానికి పెట్టి అన్నీ ఆయన వైపు తిప్పుకున్నాడు. మోసగాడు అంటాడు. మోసగాడు అనొచ్చు నువ్వైనా నేనైనా. మామ దగ్గరుండి ఒక భార్యకి 2 భార్యను చేసుకున్న 12 మంది సంతానం కలిగి ఇక్కడ ఎంతకాలం ఉన్నా మామగారింటి దగ్గర నా ఇల్లు కాదు, నా రక్త సంబంధులు కాదు, మా ఊరు కాదు అని బయలుదేరి రిటర్న్ అయ్యాడండి. పిల్లలను తీసుకొని, మందలను తీసుకొని, భార్యలు తీసుకొని, అందరు తీసుకొని బయలుదేరి ఎబ్బేకు రేవు దగ్గరకు వచ్చి ఒంటరిగా, దేవునికి మహిమ కలుగును గాక, ఇంత ఆస్తి ఉండినా, పిల్లలే ఉండినా, భార్య ఉండినా, ఒంటరిగా ఎబ్బేకు రేవు దగ్గర ప్రభు పాదాలు పట్టుకుని మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. తన జీవితంలో ప్రజలందే మాటలన్నిటినీ నేను వినలేకపోతున్నానయ్యా, నన్ను చూసిన వాళ్ళందరూ ఇలా అంటున్నారు, నువ్వు తప్ప నాకెవరు శరణ్యం లేదు, యేసయ్యా నన్ను క్షమించు 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 క్షమించని ఎబ్బేకు రేవు దగ్గర గొడ్డు ఏడ్చినట్లుగా ప్రభు పాదాలు పట్టుకోండి ప్రభుతో దేవునిసల ప్రార్థన చేసుకుంటున్నాడండి. చేసుకునే సమయంలో పాదాలు దొరికినాయి. అమ్మో మా అన్నయ్య వచ్చాడు అనుకుంటా. సడన్ వాళ్ళ అన్నయ్య జ్ఞాపకం వచ్చాడు. అన్నయ్య నాది పొరపాటైంది, నా తప్పైంది అన్నయ్య, ఇంకెప్పుడు అన్నయ్య చేయను అన్నయ్య, అన్నయ్య 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 ఇంకెప్పుడు చేయను అన్నయ్య అని అంటాడు. ఆయన అంటాడు, రేయ్ అన్నయ్య లేదు గన్న లేదు, తెల్లారుతుంది, నేను వెళ్ళాలా, నన్ను విడిచిపెట్టు అంటున్నాడు విమోచకుడు. నా పాపాలు క్షమిస్తే నేను విడిచిపెడతా, నన్ను ఆశీర్వదిస్తే నేను విడిచిపెడతా అని ప్రభు పాదాలు పట్టుకున్నాడండి. మనుషుల పాదాలు పట్టుకునే దానికంటే కూడా ప్రభు పాదాలు పట్టుకుంటే మంచిది, నాకు విమోచన కలుగుతుందని. కొంతమంది ఎవరెవరు పాదాలు పట్టుకుంటారు వెళ్ళి, ప్రభు పాదాలు నాకు దక్కిని అని అంటే, రే విడిచిపెట్టరా ఏంది అని చెప్పు అని ఆయన చేతులు, అసలు నువ్వు ఎవడెవరని వాళ్ళకే విడిచిపెట్టమని విడిచిపెట్టలేదు అన్నాడు. నేను ఎవరినంటే నేను యాకోబునయ్యా. చదువుతున్న మాటలు ఒక్కసారి ఆది కాండము అయ్యా 32వ అధ్యాయము 28, 29 చదువునానా. ఆయన నీ పేరేమని అడగగా యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే గాని
యాకోబు అనబడదని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నో వచ్చినానా? 29 కూడా చెప్పానా? చెప్పలేదా? చెప్పానా? అప్పుడు యాకోబు నీ పేరు తెలపమనెను. అందుకు ఆయన మీరు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతావని చెప్పి అతన్ని అక్కడ ఆశీర్వదించాను. దేవునికి మహిమ కలుగును గాక. చప్పలు కొడుతూ దేవుని కనపరుచుకుందా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన దయగలిగి పాపమును క్షమించటమే కాదు, నువ్వు ఒప్పుకునే వ్యక్తివని, జీవితాన్ని సరి చేసుకునే వ్యక్తివని నేను ఆశీర్వించే దేవుడండి. ఆయన ఆశీర్వించే దేవుడండి. కొంతమంది వాత వేయబడిన మనసులు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు వాక్యం ద్వారా హెచ్చరించినా, ఎన్ని మార్లు వాక్యం దేవుడు నాతో మాట్లాడుతున్నాను ఆ గ్రహింపు కొంతమందికి ఉండదు. ఏదో వస్తారు, తలకని ఎలకేస్తారు, మరి ఎదుర్చుకొని వెళ్ళిపోతారు. దానికి కాదు మనం వచ్చేది మందిరానికి. విమోచకుడు సియోను నుండి వచ్చి యాకోబుల నుండి భక్తిహీనతను, ఆయన దయగలిగి ఇంకా వాటిని ఎప్పుడు కూడా 2 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్క మాట చెప్పిన నేను ముగిస్తా. దయగల హృదయుడవు నీ స్వాస్యమును ఎన్నడూ ఎడబాయవు. హల్లెలూయా. ఇప్పుడు కాదు సంగతి. చదవన మాట దైవజనుడు పౌలు గారు రాస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. దైవజనుడు పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం చదవండి. కాలము సంపూర్ణమైనప్పుడు ఎట్లనా? కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేశాడు. ఆమేన్. హల్లెలూయా. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన ఏంటిది? అయింది తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మము. ఇదొక మిస్టరీ. ఈ మర్మము మనకు తెలియచేసి మనము సంపూర్ణ జ్ఞానం మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేశాడు. ఎప్పుడు విస్తరింపచేశాడు ఆ కృపని? కాలము సంపూర్ణమైనప్పుడు, ఆయన జరగవలసినవన్నిటినీ జరిగించిన ఆయన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మము మనకు తెలియచేసి అవన్నీ ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. ఈ కాలము సంపూర్ణంగా కావచ్చింది. కాలము సంపూర్ణతకు దగ్గర పడతా ఉంది. దేవుని చిత్తం జరగవలసిన ఏర్పాట్లన్నీ జరుగుతూనే ఉన్నాయి. మనం ఏమై ఉండాలంటే అజ్ఞానుల వల్ల నడుచుకోనకూడదు.
మనకు అవసరమైంది కడవ కాలంలో జ్ఞాన వివేచన కావాలి. మనకి జ్ఞానం కావాలి, దాన్ని వివేచించాలి. మనం ఆ జ్ఞానాన్ని పొందుకొని వివేచిస్తే ఆ కృపను మన ఎడల ఏం చేస్తాడంటే విస్తరింపచేస్తాడు. దేవుని బిడ్డలుగా మనకు అవసరమైందండి. అవసరమైనవి కావాలండి. మనకి అవసరం అక్కర్లేదంత ఎందుకంటే మనకి జ్ఞానం కావాలి. కుటుంబాన్ని కట్టుకోవాలంటే జ్ఞానం కావాలి. సమాజంలో ప్రజలతో ఎలా మాట్లాడాలో జ్ఞానం కావాలి. తోటి వారితో ఎలా మాట్లాడాలో జ్ఞానం కావాలి. ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడాలో జ్ఞానం కావాలి. సంఘంలో ఎలా మాట్లాడాలో, సంఘ బిడ్డలతో ఎలా మాట్లాడాలో జ్ఞానం కావాలండి. రోడ్డు మీద మాట్లాడినట్టు సంఘంలో మాట్లాడకూడదు. బయట ఉన్న వాళ్ళని మాట్లాడదు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడకూడదు. కొంతమంది తెలియదు, మనం అనుకోవాలి తెలియదు అనుకోవటం తప్ప ఇంకేముంది. మరి జ్ఞానం కావాలండి. ఆ జ్ఞానం ఎక్కడుంది? థియాలజీ చదివితే లేదు జ్ఞానం, ఫిలాపస్ చదివితే లేదు జ్ఞానం. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఎవరు జ్ఞానం ఇచ్చేది? బైబిల్లో రాయబడిన జ్ఞానం సొలొమోను అంటాడు, యెహోవాయే జ్ఞానం ఇచ్చేది. యాకోబు అంటాడు, జ్ఞానం కుదురుతుంది అడగండి అంటాడు ఆయన. సామెతల 2వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన చదవండి. మీకు కొంచెం రిఫరెన్స్ చూపిస్తే బాగుంటుంది. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఏముంది ఆయన దగ్గర? తెలివి, వివేచన. మనకు కలగలసింది ఏంటంటే జ్ఞాన వివేచన కావాలి. మందిరికి వచ్చి పిల్లలతో ఆడుకుంటే జ్ఞానం వచ్చిందండి. ఎప్పుడు ఆడుకునే కదండి, ఎప్పుడు ఆయన ఆడు, ఎప్పుడు అదే పని, ఇంకే పని ఉంది? ఇది ఇక్కడ నుంచి ఇదిగో ఇదిగో ఇది చూడు ఇది చూడు ఇది చూడు, ఇదిగో బైబిల్ ఇదిగో ఇదిగో అక్కడ అని వాళ్ళకి చెప్పేది ఎప్పుడు? నువ్వు ఎప్పుడు వాళ్ళు నవ్వుతుంటే నువ్వు నవ్వుతూ ఉంటే, వాళ్ళు కాళ్ళు తప్పు నువ్వు కాళ్ళు తాపి, వాళ్ళతో ఇట్లా అంటావు నువ్వు ఇట్లా అంటావు. అదే అందుకు వచ్చేది మందిరానికి. హల్లెలూయా. అందుకని క్రీస్తు శరీరమైన సంఘము ఏమై ఉండాలంటే జ్ఞాన వివేచన కావాలి. ఆ జ్ఞానం కావాలంటే నువ్వు చేయవలసింది బైబిల్ చెబుతుంటా, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఆయన వాక్యాన్ని వింటూ ఉంటే, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, ఆయన వాక్యం పట్ల నడుచుకుంటూ ఉంటే ఆయన జ్ఞానం ఇస్తాడు. మందిరికి వచ్చి వాళ్ళతో పని నువ్వు ఆడుకుంటూ నీకే ఏమొచ్చింది? జ్ఞానం ఉన్నది కూడా పోదు, ఊడిపోద్ది అన్నమాట. ఏదో అంత ఇంత సంపాదించుకుని కొంచెం భర్తతో లేదా భార్య ద్వారా ఎట్లా సంపాదించుకుని కొద్దిగా అది కూడా పోద్ది అనమాట. ఉన్నది కూడా మొదట చర్చికి వచ్చాడు, బడికి వెళ్ళినప్పుడట కొద్దిగా పలక అంటూ ప్రారంభించాడంట. బడికి పంపించాడు, అక్షరాభ్యాసం చేసి తీసుకెళ్ళి గీతలో గీతలు అచ్చి కొంచెం ఒక నెల పోయిన తర్వాత ఏం చెప్పిన మాస్టర్ గారు అన్నట్టు ప్రారంభించాడంట. వాళ్ళ అమ్మ కొంచెం బూటేసి కోటేసి సూటేసి టై కట్టి బస్సు ఎక్కించి పంపిస్తారు. ఏం చెప్పారంటే అంటూ ప్రారంభించాడంట. మొదట్లోనే కొంచెం పర్వాలేదు, మొదట్లోనే కొంచెం ఎట్లుంది? ఈ ఈ ఉ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అంటూ ప్రారంభించాడండి. ఇప్పుడు ఏందిరా ఏం నేర్చుకున్నాడంటే రు అంటూ ప్రారంభించాడు. అది కాదని నేర్చుకోవడానికి వచ్చేది. దేవుని మందిరికి వచ్చేటప్పుడు, ప్రభువా నా జ్ఞానం ఉంటుందయ్యా, భర్తతో ఎట్లా మాట్లాడాలో, భార్యతో ఎట్లా మాట్లాడాలో, పిల్లలతో ఎలా మాట్లాడాలో జ్ఞానం ఉంటుందయ్యా నాకు. జ్ఞానం దయచేయ నాకు. పెద్దలతో ఎట్లా మాట్లాడాలో జ్ఞానం దయచేయ నాకు. 1
ఎవరు జ్ఞానం ఇచ్చేది? యెహోవాయే జ్ఞానం ఇచ్చేది. భక్తుడు అంటాడు, తెలివియు వివేచనయు ఆయన నోట ఉండును. ఎవరు రాసిన మాట ఈ మాటలు? ఎవరు రాసిన మాటలు ఇవి? జ్ఞానైన సొలొమోను రాసిన మాటలు. ఎలా రాశాడంటే తాను అనుభవించాడు గనుక అది ఆ మాటలు రాశాడు. దావీదైన తండ్రికి బదులుగా సొలొమోను రాజుగా పరిపాలించిన, రాజ్యాన్ని అప్పగించిన మొదటి దినాల్లో దావీదు తర్వాత రాజ్యాన్ని పరిపాలించడానికి సౌలుకి ఆ బాధ్యతలు అప్పగించబడితే గిబియోన్లో దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై రాజుగారు సొలొమోను చిన్నోడు, తండ్రికి బదులుగా రాజ్యాన్ని కట్టబెట్టారు, తన కుమారుడు సొలొమోనుకి వారసత్వం వెళ్ళాలి అని ప్రజలందరూ కలిసి. దేవుడు అంటే రాజుగారు నువ్వు రాజు అయ్యావు కదా, నేను నీకు ఏమి ఇవ్వమంటావు? నేను నీకేం చేయమంటావు? నేను నీకేమిస్తే అది నీకు ఉపయోగించుకుంటావు అని దేవుడు అడిగాడు సొలొమోన్ని. సొలొమోన్ అంటాడు, అయ్యా నా తండ్రికి బదులుగా నేను బాలుణ్ణి, ఈ రాజ్యాన్ని నాకు అప్పగించావు, వీళ్ళని పరిపాలించడానికి తగిన జ్ఞానము, వివేచన, తెలివి నాకు దయచేయ్యా అని అడిగాడు. రాజు అయిపోయాడు కదా, అయ్యా ఈ రాజ్యాన్ని నాకు అప్పచెప్పు, ఈ రాజ్యాన్ని అప్పచెప్పు, ఇటు రాజ్యాన్ని నాకు అప్పచెప్పు, ఇటు రాజ్యాన్ని అప్పచెప్పు, నాకంటూ ఈ ప్రాంతంలో నాకంటూ ఎదురొచ్చేవాడు ఎవడు ఉండకూడదు అని అడగలేదండి. దేవుడు ప్రత్యక్షం అడిగాడు కదండి. కొంతమంది జ్ఞానములకు ఏదేదో అడుగుతారు. ఒకడంట ఊళ్ళో వాళ్ళందరూ పెద్దోడు అవుతున్నారు, నేను ఇప్పుడు పెద్దోడు అవ్వాలా, గొప్పోడు అవ్వాలా, ఐశ్వర్యవంతుడు అవ్వాలా అని అడవులకు వెళ్ళి తపస్సు పెట్టి ప్రారంభించాడంట. తపస్సు పట్టాడంట. బాసుపెట్టలు పెట్టి ఎవరితో మాట్లాడటం లేదు, ఏం తినటం లేదు, ఏం తాగటం లేదు, ఎవరు వచ్చినా పలకరించదు లేదు. తనకంత శరీరం అంతా కూర్చుని బాసుపెట్టలు కూర్చోడు కదండి, పుట్టబెట్టకొచ్చిందంట. మొత్తం పుట్ట ఆఖరికి ఇక్కడ దాకా వచ్చేసి ఎవరితో మాట్లాడటం పుట్ట వచ్చేసి మొత్తం. దేవుడే దయగలిగి, రేపు భక్తుడా ఇన్నాళ్ళ మించి అన్నం లేదు, నీళ్లు లేదు, ఎవరితో పలకరించలేదు, ఏవేది తినట్లేదు, నీకేమేమంటో చెప్పురా అన్నాడంట. ఏమేమంటే అందుకే కదా నేను ఇక్కడ ఇంతకాలం ఉంది, మా ఊళ్ళో వాళ్ళందరూ నాకంటే గొప్పవాళ్ళు అయిపోతున్నారు, నేను అందరికంటే చిన్నవాడుగా ఉన్నాను, నేను ఏది పట్టుకునేది బంగారం అవ్వాలన్నాడు. ఏం కోరుకున్నాడు? నేను ఏది పట్టుకునేది నాకు బంగారం అవ్వాలా. బంగారమా? సరే ఇచ్చేపో, నీకు దాని మీద మోజుందిగా ఇచ్చేపో అన్నాడు. అయ్యా వందనాలు అయ్యా బాబు, నీకు నమస్కారం అయ్యా అని పుట్టంతా తీసేసుకుని లేచి బయటకు, అయినా ఆయన చెప్పాడు కానీ కరెక్ట్ అంటావా వద్దంటావా నిజం అంటావా అని అడుగులో పుల్ల పట్టుకున్నాడు అంటండి. ఏమైపోయింది? పుల్ల బంగారం అయిపోయింది. ఇంకొంచెం ముందుకు వచ్చి రాయి పడితే రాయి పట్టుకున్నాడంట, రాయి బంగారం అయిపోయిందంట. ఊరి దగ్గరకు వస్తుంటే ఆ ఊరి వెలుపల బట్టు ఉతుక్కునే వాళ్ళు, మా ఇంటికి వెళ్ళి మీ భర్త అనుకుంటామా, ఒక్కతే కూతురంట ఆయనకి, మీ భర్త అనుకుంటా గడ్డం పెరిగిపోయింది, మీసాలకి పెరిగిపోయింది, మనుషులు అంతా మరి వస్తున్నాను అనుకుంటా అని ఆ ఇంట్లో ఇళ్ళాలకు చెప్పాడంట. ఆ ఊళ్ళో ఆ ఊరి వాళ్ళు వెలపలకి బట్టలు ఉతుక్కోవడానికి వచ్చి ఆ విషయాన్ని ఇంటికి మోసుకెళ్ళారంట. ఒక్క కూతురుకి చెప్పింది ఆ మాట, మా డాడీ అని కలవరేస్తున్నావు కదా, డాడీ వస్తున్నాడమ్మా అని చెప్పిందంట తల్లి. ఆ బిడ్డ తండ్రి మీద మమకారంతో పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళిందంట. డాడీ ఎక్కడ ఉండవు డాడీ ఇటు కౌగిలించుకుందంట. బిడ్డ ఏమైపోయింది? బంగారం అయిపోయింది. అంతలోకి భార్య ఇచ్చిందంట. ఇంతకాలం ఎట్లుండరు నేను లేకుండా నేనుంటే నీకు దోశ వేసి పెట్టేదని, అట్టు వేసి పెట్టేదని, ఎట్లా అయిపోయావు నువ్వు? ఏమేసి పెట్టేదని నీకు?
దోసేసి పెట్టేదని, కొడుకు టట్టేసి పెట్టేదని, ఎక్కడున్నా ఏం తింటాను, ఎవరు ఎట్ట అయిపోయారండి అని అంటే, ఏం చేస్తావు మరి అని భార్యను భుజం స్థలం మీద చేసి సవరించాడంట. ఆమె ఏమైపోయింది? బంగారం అయింది. తన మనసులో ఆలోచన, ఉన్న బిడ్డ బంగారం అయిపోయింది, కట్టుకున్న భార్య బంగారం అయిపోయింది, ఇదంతా నా కర్మ అని పెట్టి తల మీద పెట్టుకుంటాడంట. ఆయన ఏమైపోయాడు? ఏం చేసుకుంటే బంగారం అండి. కొంతమందికి అది లేకపోతే వాళ్ళకి 3 నుండి 4 గొలుసులుండి, నాకు ఒక్క గొలుసు లేదు, వాళ్ళకి 7 గొలుసులుండి, నాకు ఏం చేసుకుంటావు? దానికి కాపలాగాయాలు, నువ్వు దానికి కాపలాగాయలు కూర్చొని. కొంతమందికి అదే పనే, అదే వాళ్ళకి 2 ఉంటే నాకు 3 ఉండాలా, వాళ్ళకి 3 ఉంటే నాకు 2 ఉండాలా, 4 ఉండాలా, వాళ్ళకి 4 ఉంటే నాకు 2 ఉండాలా. ఏం చేసుకుంటారు బంగారం? ఆయన యేసయ్యను కలిపి యేసయ్య దగ్గర నేర్చుకో. ఏంటిది? జ్ఞానం. హల్లెలూయా. యెహోవాయే ఇచ్చేవాడు. ఏమి ఇచ్చేవాడు? సమస్తాన్ని ధారాళంగా ఇచ్చేవాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. దావీదు కుమారుడు సొలొమోను ఆ మాట అడిగాడండి. దేవుడే కంగు తిన్నాడంట. రాజ్యాన్ని అప్పగిస్తే ఇంకా రాజ్యం కావాలా, రథాలు కావాలా, ఆయుధాలు కావాలా, సింహాసనం కావాలా, నాకు ఒకటి, ఇంకొక నా భార్య ఒకటి కావాలా, ఎన్ని అడగలేదండి, ఏంటి అడిగాడు అని ఆలోచించి ఏమన్నాడంటే, బ్రదర్, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 12 వచ్చినానా 12 వచ్చినవా ఏనానా? 12 వచ్చిన, 13 వచ్చిన, 14 వచ్చిన. నీవు ఇలాగ అడిగావు బ్రదర్ సొలొమోన్ రాజుగారు, నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకంలో హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడు కూడా లేడు. ఇక మీదట జరిగిన దినాల్లో నీ వంటి వాడు లేడు, జరగబోయే దినాలకు నీ వంటి వాడు ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇవ్వమని అడగకపోయినను నీకు వాటిని కూడా నేను ఇస్తున్నాను. అందువలన నీ దినములు అన్నిటిను అయ్యా, రాజులలో నీ వంటి వాడు ఒకడు ఉండడు. చప్పుడు కూడా దేవుని కనపరుచుకుందామా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దయా కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఆయన చిత్తము జరిగినప్పుడు ఆయన దయా సంకల్పము చొప్పున మనకు అవసరమైందండి. ఆయన ఏర్పాటును బట్టి మనకు అవసరమైంది జ్ఞాన వివేచన. జ్ఞాన వివేచన అంటే ఆ కృప, ఆ దయ, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత, ఆయన జాలి, ఆయన కరుణ మన ఎడల ఏమవుతుంది? విస్తరింపజేస్తాడు. దాని కొరకు మనం ప్రాకులాడే అవసరం లేదు. ప్రాకులాడే అవసరం కూడా మనకు అక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీకు ఇస్తాను నేను నీకు. దాని కొరకు ప్రయాసపడ్డాడు భక్తుడు. అందరు బంగారు అయిపోయారు. ఎవరు అనిపించాల బంగారాన్ని? ఎవరన్నా ఉంటే ఏంది పెట్టుకుంటారు కదా, ఎల్ఐసి ఏంది పెట్టుకుంటారు కదా. ఏంది పెట్టిన తర్వాత నా పిల్లలు ఎల్ఐసినా ఏదంటారు కదండి. నా తర్వాత నేను చచ్చిపోతే ఇన్సూరెన్స్. నువ్వు చచ్చిపోతే పిల్లలు తినేది బాబు, నాకు అర్థం కావట్లేదు. నువ్వు తినవు, నువ్వు చస్తే నువ్వేందుకు ఎవరని పిల్లలు? నువ్వు ఉన్నదాన్ని శుభ్రం తినొచ్చుగా. నేను చనిపోయిన తర్వాత ఎవరికి? ఇన్సూరెన్స్, ఎల్ఐసి కాదు, ఇన్సూరెన్స్.
నువ్వు అడక్కమని నేను ఇచ్చేస్తున్నా నాన్న. యేసుప్రభు చక్కని మాట చెప్పాడు. నేను ముగిస్తే ఇంక నేను వీడికి మహా ఒళ్ళు నొప్పులు ఇందువల్ల ఇంటికాడ పండగ సదిద్దామేనా? హల్లెలూయా. లూకా సువార్త 2:40 చదవండి. లూకా సువార్త 2:40 రాయబడిన మాట. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచు ఉండెను. దేవుని దయ ఎవరి మీద ఉంది? ఆయన మీద ఉంది. బాలుడు ఎదుగుచు జ్ఞానముతో నిండుకొనెను, ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ. ఎవరి దయ? తండ్రి దయ కుమారుని మీద, కుమారుని దయ ఆయన శరీరం అనే సంఘం మీదండి. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ కడవర కాలములో తన సంఘం ఉందే, సంఘానికి ఆయన దయను పొందుతున్న పరిశుద్ధాత్ముడు. దానివల్ల మనము ఆధ్యాత్మిక విస్తరిస్తపడతా ఉన్నాం. బాలుడు ఎదిగిన తర్వాత యేసుక్రీస్తే వాళ్ళ సొంతూరు వెళ్ళాడండి. సొంతూరు వెళ్ళి వాళ్ళ సమాజ మందిరంలోనే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభు తండ్రి రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నాడు, పరలోకాన్ని గురించి ప్రకటిస్తున్నాడు. అనేక మంది ప్రజలు వచ్చారు. ఒరే యేసుబాబు వచ్చాడంట, యేసుబాబు వచ్చాడంట. ఎవరు వచ్చారు? యేసుబాబు వచ్చాడంట, యేసుబాబు వచ్చాడు, కూటమి పెట్టాడంటే యేసుబాబు. సమాజ మందిరంలో చాలా మంది వెళ్ళారండి అక్కడికి. యేసు ప్రభు చెప్పే ఆ బోధ, యేసు ప్రభు చెప్పే ఆ మాటలు, యేసు ప్రభు చెప్పే ప్రవచనాత్మకమైన ఆ వాక్కులు వారి ఊర్లో వాళ్ళందరూ విని ఇతడు చదువుతారా మాటలు ముగిస్తాను నేను. ఇంకా మరీ ముఖమాడు కదా ఈయన, యేసేపు కుమారుడు కదా. వాళ్ళ సహోదరులు యాకోబు, యోహాను వీళ్ళంతా మనతో ఉన్న వాళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా మన తీశారా. మార్కు సువార్త ఉంది, మత్తయి సువార్త, లూకా సువార్తలు ఉంది. నేను చెప్పిన మాటలు ఉన్నాయి అక్కడ. చదువు. ఎన్నో అధ్యాయము? లూకా సువార్త 4వ అధ్యాయము 22వ వచనంలో వ్రాయబడిన మాట. అప్పుడు అందరూ వారు సమాజంలో బోధిస్తున్నాడా? మత్తయి రాశాడు, క్లియర్గా రాశాడు. మత్తయి చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 53, 54, 55 చదవడం మాటల్ని. యేసు ఈ ఉపమానాలను చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడి నుండి వెళ్ళి ఎట్లా స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో బోధించుచుండెను. అందువల్ల వాళ్ళు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఇతడికి ఎక్కడి నుంచి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కదా, ఈయన తల్లి పేరు మరియమ్మ కదా, యాకోబు, యేసేపు, సీమోను, యోదాను వాళ్ళు సహోదరులు కదా, వీళ్ళు సహోదరి మళ్ళీ మనతో ఉన్నవాళ్ళు కదా, ఇతనికి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పుకొని హల్లెలూయా చెప్పుకుంటూ ఉన్నారంటండి. నిన్ను కూడా చెప్పుకుంటారు. అమ్మో నోట్లో నోరెత్తే తల్లి మన నోరు కంపు అయిపోద్దయ్యా. ఏమైతే అమ్మా నీకు అట్టుకలు అడిగి తెస్తాను, ఇడ్లీ కాడ తెస్తాను తల్లి, నీ నోట్లో నేను నోరు వేయకూడదు. ఏం కాదు చెప్పు, సాంబార్ ఇట్లా, చిట్టి ఇట్లా,
కొడుకుటి అట్ట మామూలు అట్ట తల్లి నీతో నీ నోట్లో నేను నోరేలేను తల్లి. దాచి పళ్ళ యాపిల్ పళ్ళ ఏ పళ్ళు 32 పళ్ళ ఏ పళ్ళు చెప్పు తల్లి, నీకు దండం పెడతా తల్లి. నీ నోట్లో ఉన్నారు, నిన్ను గురించి ఏమనుకుంటున్నారు మరి ఒకవేళ, నన్ను గురించి ఏమనుకుంటున్నారు ఒకవేళ ప్రశ్న వేసుకుందాం మనం కూడా. మన గురించి ఏమనుకుంటున్నారు? ఆయన పుట్టమని చెప్పుకున్నావు కదా నువ్వు. యేసు క్రీస్తుని గురించి చెప్పుకున్నారు. బాలుడుగా ఉండినప్పుడే యేసు ప్రభు ఎక్కడున్నాడు? యెరూషలేము దేవాలయంలో ఈ ప్రధాన యాజకుల దగ్గర వాళ్ళు చెప్పే మాటలన్నీ వింటా నేర్చుకుంటా అవన్నీ హృదయంలో దాచుకుంటా, అమ్మ నానేమో తిరణాలు వెళ్ళినట్టుగా యెరూషలేము పండగకి వెళ్ళారు. యేసు ప్రభు చిన్న వయసులోనే, నేను అంటాను మీ పిల్లలను కూడా చిన్న వయసులో దేవుని మందిరానికి శనివారం కోటానికి ఆదివారం కోటానికి అక్కడ కోటాలకి పంపించండి, మీరు కూడా పాల్గొనండి. జ్ఞాన వివేచన కలుగుతుంది మీకు కూడా. హల్లెలూయా. ఆయన మన తండ్రి అయితే ఆయన పిల్లలు మనం, ఆయన తండ్రి ఆయన పిల్లలు మనం, ఆయన మనకు తండ్రి మనం పిల్లలమి, ఆయన ఆస్తికి మనం ఎవరమే వారసులం. ఆ జ్ఞాన వివేచన మన పట్టుంటే ఆయన కృప మన ఎడల విస్తరించిందండి. ఒక్క మాట చెప్పి ముగిస్తా. పౌలు గారు చెప్పాడు సంఘానికి, కొలస్సీ సంఘానికి చెప్పాడు చక్కని మాట. నేను ముగిస్తున్నా. 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. ముగించక నేను ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముతో గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు, మీలో ఏమవుతుందంటే ఆ కృప వ్యాపించుతున్నది. దేనివలన? ఈ సువార్త, మంచి వార్త, యేసు క్రీస్తును గురించిన సువార్త, శుభవార్త, మంచి వార్త. ఇంతకు తప్ప లోకంలో ఎక్కడ మనకు ఉపయోగపడేది ఏది లేదు లోకంలో. యేసయ్యను గురించిన సువార్త, యేసయ్యను గురించిన మంచి వార్త మనం వింటే మన జ్ఞానం వస్తుంది, మనం విస్తరించబడతాం, వ్యాపించబడతాం. అనేక ప్రజల నోట్లో వీళ్ళు హోసన్న చర్చికి వెళ్ళేవాళ్ళు రా. అందుకే దేవుడు వాళ్ళ కుటుంబాన్ని, వారి పిల్లల్ని, వారి ఆత్మీయ స్థితిని నిర్మించాడని ప్రజలందరూ చెప్పుకుంటారండి. యేసు ప్రభు గురించి చెప్పుకున్నారు. ఆయన మన తండ్రి, ఆయన రక్తంతో కడగబడిన మనము, ఆయన ఆత్మను పొందుకున్న మనము, ఆయన ఆజ్ఞకు నడుచుకుంటున్న మనము, మనల్ని ఆయన మరిచిపోడు, విడిచిపెట్టడు. ఆయన మార్గం నడుచుకున్నాం కనుక మనలో కూడా అంతం వరకు మన చేపుడు నడిపించడానికి చాలిన దేవుడు, సమర్థుడు, పరిశుద్ధుడు, సర్వశక్తి సంపన్నుడు ఆయన ఒక్కడు మాత్రమే. కనుక ఆయన నడిచిన బాటలు నడుచుకుందాం, స్వార్థ బోధించే బోధన విందాం, హృదయంలో దాచుకుందాం. ఆ విధంగా మనం జీవిద్దాం. ప్రభు చిన్న మాట దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. ఈ పునరుత్థాన దినం ముందు ఇప్పటి వరకు ప్రభు సన్నిధి చేయండి. మనము ఆయన మాటలు విన్నా మనము నోరు తెరిచి కొన్ని క్షణాలు ఈరోజు ఆయన మందిరం ఉన్నామంటే, సజీవులుగా ఉన్నామంటే, బ్రతికి ఉన్నామంటే, ఆరోగ్యం ఉన్నామంటే, ఏ కొరత లేకుండా సమృద్ధి కలిగి ఉన్నామంటే, సంతృప్తి చెంది ఉన్నామంటే ఆయన దయ తప్ప వేరే ఉందా మనకి? ఆయన దయే కదా ఈ స్థితిలో నడిపించింది. ఆయన దయే కదా నిన్ను ఈ స్థితిలో హెచ్చించింది. ఆయన దయ కదా నేను ఇప్పటి వరకు కాపాడింది. ఆయన దయ కదా నేను ఈ మార్గం నడిపించింది. నోరు తెరిచి ప్రార్థన చేసుకో. ఆయన దయ వలన మనము మన కుటుంబాలు క్షేమంగా ఉన్నాం.
మనము మన పిల్లలు ఆయన ఇంటిలో ఉన్నాం. మన ఆత్మీయ స్థితిని ప్రభు ఆస్వాదకరంగా ఉంచాడు కేవలం ఆయన దయ వల్లనే. ప్రభువా, నీ దయ నుండి నన్ను దూరం చేయొద్దయ్యా. నీ దయ నన్ను మరిచిపోవద్దయ్యా. నీ దయ నాకు దూరం కాకూడదయ్యా. నీ దయ నన్ను మరిచిపోవద్దు ప్రభువా. నీ దయ నాకు దయచేయి. నీ దయ నా మీద కప్పయ్యా. నీ దయలను నడిపించు ప్రభువా. నోరు తెరిచి ప్రార్థన చేసుకో. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, మరిచిపోయేవాడు కాదు, నీ ప్రార్థన నేను విననేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. పావనమూర్తి, చాలిన దేవుడా, ఇమ్మానుయేలు దేవుడా నీకు స్తోత్రమయ్యా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఆయన దయ నుంచి తొలగిపోదు. ఆయన దయ నీకు దూరంగా ఉండదు. ఆయన కృప నిన్ను మరిచిపోదు. ఆయన వాత్సల్యత నిన్ను విడిచిపెట్టదు. ఆయన ప్రేమ నిన్ను త్రోసివేయదు. ఆయన జాలి నిన్ను కనిపెడతా ఉంది నీ కొరకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రములు తండ్రి, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా యేసయ్యా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ పునరుత్థాన దినమును ప్రేమించి మా కొరకు మీ దయ కలిగిన మాటలు మాతో మీరు ముచ్చడించారయ్యా. మీకు స్తోత్రాలు. నేటి వరకు మీ దయ వల్లనే మేము సజీవులుగా ఉన్నామయ్యా, క్షేమంగా ఉన్నామయ్యా, ఆరోగ్యవంతులుగా ఉన్నామయ్యా. పట్టెడన్నం తిన్నామని మీ దయ వల్లే నాయన. ఒంటి నిన్న బట్ట కట్టుకున్న మీ దయ వల్లే నాయన. మేము ఆరోగ్యంగా ఉన్నామంటే మీ దయ వల్లే ప్రభువా. నీ మందిరం ఉన్నామంటే నీ దయ యేసయ్యా. మాకంటే ఎంతో బలవంతులు, ధనవంతులు ఎంతో మంది లోకంలో ఉండినప్పుడు కానీ కనికరించే మమ్మల్ని నీ దయ చొప్పునే నేటి వరకు మమ్మల్ని నీ మందిరపు నీరులో మమ్మల్ని పెంచుతూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. మీరు ఏర్పరచుకున్న మీ బిడ్డలందరినీ మీ మాటలు విని భాగ్యం ఇచ్చారయ్యా. మీ మాటలు నడవడం తగిన కృప కలిగించేయండి. మీ కృప కలిగిన మాటలు బిడ్డ హృదయాలు దాచుకొని జీవితంలో సహాయం కలిగించేయండి. ప్రతి విషయంలో మీ దయ కొరకు కనిపెడుతూ నీ దయలకి ప్రతి ఆశీర్వాదం పొందుకుంటూ ఈ కడవర కాలము సంపూర్ణమవుతుండగా కావలసిన ఆర్మర్మాన్ని మేము తెలుసుకొని మీ కొరకు జీవించే బిడ్డగా తీర్చిదిద్దండి. ప్రతి మాట ప్రతి వారు హృదయాల్లో దాయండి. నీరు కట్టి ఫలించినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాన్ని మీరు జరిగించండి. మీ ఘనమైన నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సముఖము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి సకల కోటి పరిశుద్ధులకుని యేసు క్రీస్తు కృప రాకడ పర్యంతరము సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రాలు. అందరికీ వందనాలు.